హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మా హస్బెండ్ రెడీ అయిపోయాయి. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకున్నాం. మా ఆయన వీడియో ఆన్ చేయకముందు ప్రాసెస్ స్టార్ట్ చేసేసారు. ఆయనకు కొంచెం షేమ్ ఫీలింగ్ వస్తుందంట వీడియోలో కనిపించడానికి. మీ ఇంట్లో ఎంతమంది మీ హస్బెండ్ ఇలా కుకింగ్లో హెల్ప్ చేస్తారు కామెంట్ చేయండి. ఏమేస్తారంటే పసుపు వేస్తారు, ఒక టీ స్పూన్ పసుపు, అల్లిమల్లి గడ్డ వేసుకున్నాం. పచ్చివాసన పోయేంత వరకు కోసేపు కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాం. వెయ్యి కలపాకు, కొత్తిమీర వేసుకున్నాం. ఏం కర్రీ వేస్తున్నావు బావా? వంకాయ కర్రీ. ఫోన్ పేసి ఇక్కడ ఫోన్ చూపించావా? ఆనియన్ కర్రీ కొంచెం డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వంకాయ వేసేసుకున్నాం. టేస్ట్ మంచిగా అవుతుందా బావా? నీ చేతన కుకింగ్ చాలా బాగా అవుతుంది బాబా అనుకుని ఈరోజు వంకాయ కర్రీ నితని చెప్పేసి. నీ కుకింగ్ చూసి సబ్స్క్రైబర్స్ పెరగాలి, ఇంకా వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెరగాలి. నీ కుకింగ్ చూసి వెళ్తారంటావా సబ్స్క్రైబర్స్? నీ కుకింగ్ చేసి మా హస్బెండ్ చేతిలో నిజంగా ఏమై ఉంటుంది, కానీ ఆయన చేతి వంట చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్లో మంచిగా వంకాయ డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కారం పొడి, ఇంత సాల్ట్ వేసుకున్నాం. కారం వేసుకున్నాము. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకున్నాం. మంచిగా కలిపేసుకొని మా అమ్మాయి స్కూల్కి ఇంకా రెడీ అయిపోతుంది. ఆ జాబ్ డే స్కూల్ ఏమవుతుంది మార్కు. నిమ్మకాయ ఎలా కట్ చేయాలో టిప్ చెప్తారంట, చూడండి ఫ్రెండ్స్. ఎలా కట్ చేయాలి? మధ్యలో కట్ చేయొద్దండి, ఫస్ట్ ఇలా కొంచెం పైకి కట్ చేసుకోవాలి. అంటే అంటే దీంట్లో అనేది ఇత్తులు రావాలి, గింజలు రాకుండా ఉంటాయా? గింజలు రావాలి. ఓహో, చాలా మంచి టిప్ చెప్పారండి మీరు. నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో పెట్టుకోవచ్చు. దీంట్లో పెట్టుకుంటే దీంట్లో ఇట్లా గ్యాప్ ఎక్కువ వచ్చి తొందరగా రసం వస్తుంది. ఓహో, సో నైస్ యువర్ టిప్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టిప్. పెద్దగా ఉంది కాబట్టి దీంట్లో ఉప్పు, కారం అన్నీ వేసేస్తాం. దీంట్లో నెక్స్ట్ ఇంకా టమాటా వేసేసుకున్నాం. టమాటా వేసుకొని మంచిగా కలుపుకున్నాము. ఇంటికి పైకి కలుపుతున్నాం. సారీ కదా, ఆల్మోస్ట్ వంకాయ కర్రీ రెడీ. సౌండ్ వస్తుంది ప్లీజ్. కొంచెం అంతా గ్రేవీ కోసం వాటర్ వేసుకున్నాము. అలానే కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ధనియాల పొడి వేసేసుకున్నాం. మా బేబీ టిఫిన్ పులిహోర రెడీ అయిపోయింది. స్కూల్ రెడీ అయిపోయింది. క్యా కర్రీ అమ్మా? స్కూల్ రెడీ అవరా? ఓకే, షూ నా పెళ్ళి. టేస్ట్ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మా హస్బెండ్ చేతి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మా హస్బెండ్ చేతి వంట ఇది చాలా టేస్టీగా కుదిరింది. నా ఈవినింగ్ చూద్దాం రండి. చపాతీ చేసుకొని దీంట్లోకి తోటకూర ఫ్రై కొత్తగా చపాతీ పెట్టుకొని ఇలా ఉండాలిగా చేసి పెట్టుకుందాం. నా చపాతీ స్టైల్ చూడండి. కింద కూర్చోకుండా నేను ఎలా చపాతీ చేస్తున్నానో చూడండి. పెద్ద పీట పెట్టేసుకొని పీట మీద రొట్టెల పీట అండ్ చపాతీ పిండిదే పెట్టుకున్నాను. చిన్న స్టూల్ వేసుకొని దాని మీద కూర్చొని చేస్తున్నాను. పిండి ఏదైనా పడ్డగినా ఆ పీట మీద పడుతుంది, కింద పడకుండా ఉంటుందని ఇలా చేసుకుంటాను. ఇలా చపాతీ చేస్తున్నాను. కింద కూర్చొని చేస్తే కన్నా ఇలా చేసుకుంటే చాలా నిమ్మలంగా ఉంటుంది. కింద పిండి గిన్నె పడదు. చపాతీ ఒకటేసారి అన్నీ చేసుకుంటాను. అన్నీ చేసుకున్న తర్వాత కాల్చుకుంటాను. అక్కడ పొయ్యి దగ్గర ప్లేస్ ఉండదు కాబట్టి అన్నీ ఒకసారి చేసుకున్నాకనే మళ్ళీ చపాతీ ఒకసారి అన్నీ కాల్చుకుంటాను. ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా పొంగు వస్తుంది. చపాతీలు చేసుకున్నా. నైట్ టైం కంపల్సరీ చపాతీ చేయడానికి ట్రై చేస్తాను. రైస్ తక్కువ తింటాము నైట్ టైమ్. పిల్లలకి, హస్బెండ్కి మాత్రం కంపల్సరీ రైస్ ఉంటుంది. రైస్ చేస్తాను. ఒకవేళ వాళ్ళకి లేకున్నా చపాతీ తిని కొంచెం రైస్ తింటారు. నేను మాత్రం చపాతీ తింటాను. ఆల్మోస్ట్ 8 అయిపోయింది టైము. పిల్లకి ఆకలి అవుతుందంటే పిల్లలకి చపాతీ ఇచ్చేసిన, పిల్లలు తినేసారు. మళ్ళీ తోటకూర ఫ్రై చేస్తున్నాను మా హస్బెండ్ గురించి కర్రీ.
గిన్నెలు ఉన్నాయి, ఇంకా గిన్నెలు ఎదురు చూస్తున్నాను నా గురించి. ఈవినింగ్ నా రొటీన్ బ్లాగ్ అంతా ఇలానే ఉంటుంది. పిల్లలు చపాతి తిని పండుకున్నారు, టీవీ చూసుకుంటా ఒరిగిరు అన్నమాట. అలా చూసుకుంటా నేను ఈ పని కంప్లీట్ చేసే వరకు వాళ్ళు పండుకుంటారు. ఇంకా కిచెన్ సామ్రాజ్యం అంతా ఇలా ఉందన్నమాట. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఆనియన్ కట్ చేసుకుంటున్నాను తోటకూర గురించి. తోటకూర అయిపోయింది కట్ చేయడం. ఒక ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఆ వంటబంతా అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అదంతా క్లీన్ చేసుకుంటే కొంచెం స్ట్రెస్ అనేది తక్కువ అవుతుంది. అమ్మో ఇంకా ఇంత వర్క్ ఉందా అనిపిస్తుంది ఆ వంటబండ చూసినప్పుడల్లా. అది క్లీన్ చేసేసుకొని మంచిగా వాటర్ వేసేసుకొని తూడ్చుకుంటున్నాను. అది క్లీన్ చేసేసుకొని బాండీ హీట్ అయిపోయింది. బాండీ హీట్ అయినాక ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం కూరొచ్చి అయినాక దాంట్లో జీలకర్ర ఆవాలు అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు దాంట్లో వేసేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ అస్సలు లైక్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెరుగుతలేవు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూసి ఇగ్నోర్ చేయకుండా చూసి కొంచెం ఏంటి మ్యాటర్ అనేది చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ పెడితే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్. పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసేసుకున్నాము ఇప్పుడు కర్రీలో. మంచిగా కలిపేసుకున్నాక అది పచ్చివాసన పోయిన తర్వాత తోటకూర 1కి 2 సార్లు మంచిగా కడుక్కోండి. కడుక్కుంటే ఇప్పుడు వానాకాలం కదా, మట్టి చాలా ఉంటుంది ఆకుకి. అందుకోసం క్లీన్గా 1కి 2 సార్లు ఆకుకూర మంచిగా కడుక్కోండి. ఆనియన్ మంచిగా ఫ్రై అయింది. దాంట్లో ఇప్పుడు తోటకూర కడుక్కొని వేసుకుందాం. ఓన్లీ తోటకూర ఫ్రై చపాతీలలో చాలా బాగుంటుంది. ఏం టమాటాకి ఏం వేస్తలేను, ఫ్రైయే చేస్తున్నాను ఒకటే టైంకి కాబట్టి. ఆకుకూరలు కానీ, క్యారెట్ కానీ, ప్రోటీన్ సంబంధించిన తింటే చాలా హెల్త్కి మంచిది. అప్పట్లలో హెల్తీ ఫుడ్ ఉంటుండే కానీ ఇప్పట్లో అసలు హెల్తీ ఫుడ్ అనేదే ఉండలేదు. పిల్లలకి ఇలాంటివి మంచిగా చేసి తినిపిస్తే పిల్లలకి ప్రోటీన్ ఉంటుంది. మా ఇంట్లో మా పిల్లలు మాత్రం అస్సలు తినరు ఆకుకూరలు. క్యారెట్, బీట్రూట్ అయితే తింటారు చపాతీలలో, ఈ ఆకుకూర అనేది అస్సలు తినరు. మా పాపకైతే మరీ ఎక్కువ పప్పు మాత్రమే ఉండాలి. ఆమెకి పప్పు కానీ, బీట్రూట్, క్యారెట్ అవి చపాతీలో తింటుంది, అస్సలు మళ్ళీ రైస్లో తినదు. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి. మీ యొక్క లైక్, మీ యొక్క సబ్స్క్రైబ్ గురించి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. తోటకూర కర్రీ రెడీ అయిపోయింది. చూసేదిగా మార్నింగ్ ఈరోజు మా హస్బెండ్ ఎంత హెల్ప్ చేస్తారు నాకు. అప్పుడప్పుడు కొంచెం టైం దొరికినప్పుడల్లా జర వర్క్ చేస్తారు మా హస్బెండ్. అందుకోసం సాయంత్రం పూట ఆయన గురించి, మా హస్బెండ్ రావడానికి టైం పడుతుంది, అందుకోసమే అతని గురించి వేడివేడిగా వండి పెడతాను. పాపం వానలు పడుతున్నాయి కదా, రోజు తడిచేసి వస్తున్నాడు. అందుకోసమే వేడివేడిగా వండి పెడతాను. అని వచ్చే ముందు జర కుక్ చేస్తాను. మార్నింగ్ 11కి వెళ్తే మళ్ళీ టైం అయినా 11 వస్తుంది, వచ్చే వరకు 11:30 అవుతుంది. అందుకోసమే కొంచెం వేడిగా చేసి పెడతాను అని వచ్చే ముందు. ఇప్పుడు గిన్నెలు తోమేస్తున్నాను, కుకింగ్ అయిపోయింది. గిన్నెలు తోమేసుకుంటున్నాను. నైటే ఇంత పని అయినా, ఎంత లేట్ అయినా కానీ నైటే అంతా పని చేసుకొని అనుకుంటాం. మళ్ళీ మార్నింగ్ పిల్లలకి రెడీ చేయాలి, మళ్ళీ కుకింగ్ సేమ్ ప్రాసెస్ అవుతూనే ఉంటుంది. అందుకోసమే నైటే అన్ని పనులు చేసుకొని పండుకుంటాను అన్నమాట. మీరు ఇంట్లో ఎలా వర్క్ చేసుకుంటారో, మీ హస్బెండ్ మీకు సపోర్ట్గా ఉంటారా లేదా కామెంట్ చేయండి. మా ఇంట్లో మాత్రం మా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఏ వర్క్లైనా కానీ హెల్ప్ చేస్తారు. పిల్లల విషయంలో అయితే చాలా జాగ్రత్త ఉంటారు. మా హస్బెండ్ చాలా మంచిగా చూసుకుంటారు. ఎవరికి టైం ఉంటే వాళ్ళు చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఇద్దరం జాబ్కి వెళ్తాం కాబట్టి పిల్లల విషయంలో మాత్రం ఇద్దరం జాగ్రత్త ఉంటాము. కొంచెం మా బాబు ఈ మధ్య బాగా సిక్ అయ్యిండు, అందుకోసం కొంచెం జాగ్రత్త చూసుకుంటాం పిల్లలని. వర్క్ అయిపోయింది, గిన్నెలు తోమడం, చికెన్ కడుక్కోవడం. మా బాబు ఇంకా వండుకోలేడు, టైం 9 అవుతుంది. అయినా సరే మా బాబు ఇంకా వండుకోలేడు. మళ్ళీ ఆ గిన్నెలన్నీ చదిరి, వాడు పడేసిన సామాన్లు అన్నీ చదిరి అప్పుడు వండుకోవాలి. గుడ్ నైట్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.